ఓకే మాస్టర్స్. మనము కంటిన్యూ చేద్దాము మనటి వరకు చెప్పుకుంటున్నది. సో ఈ బుక్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఎట్లాగ శక్తితో ఎలా పనిచేయాలి, శక్తి అంటే మనం తీసుకుంటే ఎనర్జీతో ఎలా పనిచేయాలి అంటే మన క్లైర్ వాయిన్స్ని ఏ విధంగా మనము డెవలప్ చేసుకుంటూ ఉండాలి. క్లైర్ వాయిన్స్ అంటే ఏంటి? స్పర్శ, చూడడము, వినడము, ఇట్లాంటివన్నీ కూడా. సో మనము ఆ, అంటే మనము ఏంటంటే ఎప్పుడైతే ప్రాపంచికంగా ఎక్కువగా మనం స్ప్రెడ్ అవుతూ ఉంటామో, మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్, మన సెన్సరీ ఆర్గాన్స్‌లో ఉన్న సెన్సిటివిటీ కొంచెం దెబ్బతింటూ ఉంటుంది. ఆ దెబ్బ తినడం వల్లనే బ్లాక్స్ అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మనకు ఆ విషయం తెలుసు. అందుకే మెడిటేషన్స్ అవి మనం చేస్తున్నాము. ఆహ్, మనము ఆరోగ్యంగా తయారవ్వడానికి మనం ట్రై చేస్తున్నాము. రైట్? సో, ఇదంతా కూడా కాబట్టి మన శక్తితో కలిసి పనిచేయాలి. సో, మన క్లారివాయన్స్ అన్నిటిని ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, మీ శక్తి శరీరాలలో పనిచేయగల సామర్థ్యం. అప్పుడు ఆ శక్తి మన శరీరం లోపలికెళ్ళి మన యొక్క సెన్సరీ ఆర్గాన్స్ అలాగే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇలా మన యొక్క ఇదితో కలిసి పని చేయగలగాలన్నమాట. అది. అది ఊరికనే మనం తీసుకొని అది మనకి ఏ విధంగాను ఉపయోగపడకపోతే యూజ్ లేదు. మనం ఉపయోగించుకోగలగాలి. ఆ సామర్థ్యాన్ని మనకు లభిస్తూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు, కాంతితో నువ్వు కనెక్ట్ అయ్యి, కాంతి ద్వారా నువ్వు పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు. అంటే ఏంటంటే ప్రతి ఏదైనా కూడా కంప్లీట్‌గా ఉండాలి. రైట్? ఇప్పుడు సింపుల్ దీన్ని అర్థం చేసుకోవడానికి. మనం ఎప్పుడైతే ఇన్‌కంప్లీట్‌గా ఉన్నామనుకోండి, ఎంతున్నామో అంతే వస్తుంది ఫలితం గూడా. మనం కంప్లీట్‌గా ఉండగలిగితే, మనకు ఆ ఫలితము ఎక్కువగా అవుతుంది. ఎక్కువవుతుంది. ఆ ఫలితం మనకి ఎక్కువొస్తుంది. అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుందనమాట. సో, మీకు ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నాడంటే, మీ ఊహాశక్తిని నమ్మటం ద్వారా అంటే, ఊహాశక్తి అంటే ఇక్కడ ఏంటంటే, మనము ఇక్కడ ఏదేదో ప్రాపంచికంగా ఏదో ఆలోచించి ఎక్స్‌ట్రాపులేట్ చేసుకోవడము అనేటువంటిది ఒక నెగెటివ్ యాస్పెక్ట్‌గా చూపిస్తుంటారు. అంటే మన ఊహాశక్తిని ప్రాపంచికానికి వాడకూడదు. మనల్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి స్పిరిచ్యువల్‌గా లోపల మనల్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి, లోపల మనల్ని మనము తేజోవంతంగా చేసుకోవడానికి ఆ శక్తిని ఉపయోగించాలి. ప్రాపంచికంగాను మనం ఎంత ఉపయోగించినా మన యొక్క ఇవన్నీ కూడా కాస్మిక్ పవర్స్. ఊహాశక్తి, సృజనాత్మకత, ఇచ్ఛాశక్తి వీటిని ప్రాపంచికంగా లేకపోతే ఇతరుల మీద మనం ఎంత వాడితే మనకంత డ్యామేజ్ కలుగుతుందే తప్ప దానివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి బయట సర్వైవల్ కోసం. కానీ నీకున్న శక్తులు, కాస్మిక్ శక్తుల్ని విపరీతంగా ప్రాపంచికంగా వాడకూడదు. ఎప్పుడైతే అలాగా నువ్వు నీ లోపల ఉన్న శక్తిని బయటికి నువ్వు తోసేసావో, నువ్వు శక్తి విహీనమవుతావు అనేసి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి మనకున్న ఊహాశక్తిని మనం నమ్మాలి. ఏదైనా కూడా ఇప్పుడు చూడండి మెడిటేషన్ కూడా మీరు నమ్మితేనే ఆ మెడిటేషన్ వల్ల లబ్ధి జరుగుతుంది. దానిలో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ వద్దు. చెప్తూ ఉంటారు కదా! గురువుస్ అందరూ కూడాను. ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండకూడదు. ఓకే. ఈరోజు నేను మెడిటేషన్ చేశాను. టుమారో నాకు ఫలానా జరగాలి. అలాగా కోరికలనిచ్చే కోరికల సాధనము కాదు మెడిటేషన్ అనేది. నీలో ఒక ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొస్తుంది. సో, ఈ ఈ దీని యొక్క ప్రిన్సిపల్ డిఫరెంట్. మాకలా కాదు. మాకు షార్ట్ బెనిఫిట్స్ కావాలి అంటే మెడిటేషన్ అనేది దాని గురించి కాదు. సో, అలానే మన ఊహాశక్తి, మన సృజనాత్మకత, అలాగే ఇచ్ఛాశక్తికి కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలనేవి మన కోసము మనం ఎదగడం కోసం ఉపయోగపడే లక్షణాలు. దాని ముందు మనం నమ్మాలి. నమ్మితేనే దాంతో మనం కలిసి పని చేయగలము. అప్పుడే శక్తి మనం తీసుకున్నా కూడా మనతో కలిసి అది పని చేయగలదు. సో ఊహాశక్తిని నమ్మటం ద్వారా సరదాగా, పరిశోధనగా, సృజనాత్మకంగా అప్పుడు ఉండగలుగుతాం. లేకపోతే అర్థమే కాదు. ఉదాహరణకి మీకు జలుబు చేస్తుందని భావించినప్పుడు, మీ ఆరాను మీరు చూస్తున్నట్లు నటించండి. చూడండి. జలుబు చేసి మనం సిక్‌గా ఉన్నామనుకోండి, కొంతమందికి ఎవరి ఆరాను వారు చూడగలరు. ఈ ఈ కంటి కొలుకుల నుంచి, ఈ సైడ్‌ల నుంచి మన ఆరా మనకు కనిపిస్తది. కావాలంటే ఒకసారి ఇన్వార్డ్ అయ్యి
మీలో మీరు కనెక్ట్ అయ్యి చూడండి. మన ఆరా మనకు తెలుస్తుంది. అది మనకు చాలా దగ్గరగా ఉందనుకోండి, మనం కొంచెం సిక్‌గా ఉన్నాను విషయము అర్థమవుతది. అంటే ఏంటంటే మిగతా శరీరాలు కూడా ఎఫెక్ట్ అయినాయని అర్థమవుతుంది. అది చెప్తున్నారిక్కడ. మీ చుట్టూతా ఉన్న మీ శక్తి శరీరము బయటికి పొడిగింపబడుతుంది. చూడండి. మన శక్తట శరీరం బయటికి పొడిగింపబడుతుందంట. అది కనబడట్లేదు అని బాధపడొద్దు. మీ దివ్య చక్షువులతోని అలాగ ఒకసారి నటించి చూడండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే లోపల మనకున్న 7 శరీరాలు అంటే 7 శరీరాలకు కూడా ఎనర్జీ అనేది ఉంటుంది. వాటిల్లో ఏది సరిగ్గా లేకపోయినా కూడా మనము తెలుసుకోగలము. ఎప్పుడు? వెన్ యూ కనెక్టెడ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ యూ అని చెప్పేసి చెబుతున్నారు. ఆ ఊహ ఒకసారి అలా నటించి చూడండి. ఒకసారి మీ యొక్క కాన్షియస్‌నెస్‌ని మీరు స్ప్రెడ్ చేసి చూడండి అని చెప్పేసి ఒక చిన్న సాధనలాగా చెబుతున్నారు. ఎప్పుడైతే మనకి గనక ఎప్పుడైనా జలుబు చేసి ఉన్నప్పుడు లోపల ఉన్న మన శక్తి ఇలా స్కాటర్ అయినట్టు బయటికిలాగా స్కాటర్ అయి కనిపిస్తుందంట. ఇలాగా మనకి మనకి మన చుట్టూ మనతో పాటు ఉండకుండా ఇలా శక్తి స్కాటర్ అయినట్టు కనిపిస్తుందనమాట. అది మీరు గమనించొచ్చు. యూ కెన్ ట్రై దిస్ ఆల్సో. సో, ఏదైనా అనారోగ్యము లేక బాధ కలిగినప్పుడు అంటే అది మన దివ్య చక్షుతో తెలుస్తుందది. ఏదైనా అనారోగ్యము లేక బాధ కలిగినప్పుడు కొంతమంది తమ శక్తి క్షేత్రాలు పాడైనట్లుగా ఊహిస్తారు. లేదంటే శక్తి శరీరము తమ శరీరానికి చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా! దగ్గరగా ఉన్నట్లు. సో, ఇది నేను గమనిస్తాను నేను. నాకు ఈ స్కాటర్డ్ నాకు ఎప్పుడు అనుభవానికి రాలేదు గానీ, అలా దగ్గరకవుతున్నట్టుగా అది నాకు తెలుస్తుంది. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. సో, మనం ఎప్పుడైతే మనము అనారోగ్యంతో గానీ అనారోగ్యం అంటే బయటకు కనబడే అనారోగ్యం మనకు ఎట్లాగో ఉంటుంది. కానీ లోపల మనకేదైనా కొన్ని ఆలోచనలతో ఉండేటప్పుడు వి ఫీల్ సిక్ అవర్ సెల్వ్స్. మనకే ఏదో మందకొడిగా ఉంటది. అబ్బా! ఏం చేస్తాంలే అన్నట్టుంటుంది. అటువంటప్పుడు యూ జస్ట్ ట్రై టు సీ నీ లోపల ఉన్న ఆరా నీ 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 చుట్టూ ఉన్న ఆరా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది నీ యొక్క ఆలోచనకు. అది సరియైన ఆలోచన కాకపోతే ఆరా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఆరాలో ఏముంటాయి? మన 7 శరీరాలు కలిపి ఉంటుందక్కడ. 7 శరీరాలు కూడా దాని యొక్క ఇదే ఆరా అన్నమాట. అది మనకు తెలియపరిచేస్తుంది. సో, దగ్గరకయిపోతున్నట్లుగా మన భావన అంటే మన మూడో కంటితో మనకు తెలుస్తుంది. ఆహ్, నాకైతే అంతవరకే. కొంతమందికైతే స్కాటర్ అయినట్టుగా. మరి కొంతమంది వాటిల్లోనే కొంతమందికి ఇంకా బాగా సునిశితమైన మ ఇదుంటుంది వాళ్ళకు. ఈ ఆరాస్ మీద. వాళ్ళకైతే రంగులు కూడా తెలుస్తాయంట. మనకి రంగులు తెలుసు కదా! ఏ ఏ రంగు ఏమిటో మనకు తెలుసు. ఆ రంగుల్లో గనక అన్‌బాలన్స్ అయినా, చక్రాలు అన్‌బాలన్స్ అయినా, లేకపోతే ఇలాగ ఏదైనా మన మానసికంగానో, శారీరకంగానో సిక్కుగా ఉన్నా, వాళ్ళ రంగులు కూడా మార్పులొచ్చేస్తాయి. అది కూడా వాళ్ళకి తెలుస్తదట. అంత అయితే నాకైతే ఇప్పటి వరకు లేదు. మీ శక్తి క్షేత్రము విస్తృతమవుతున్నట్లుగా, ఎంతో అందంగా సమతాస్థితిగా ఉన్నట్లు అటువంటి సమయంలో ఏం చెప్తున్నారంటే, శక్తి క్షేత్రం చాలా విస్తృతంగా ఉన్నట్లుగా, ఎంతో అందంగా సమతాస్థితిలో ఉన్నట్లుగా ఊహించండి. సో, అప్పుడు అవన్నీ కూడా సర్దుకుంటాయి. అంటే అలా ఊహించడము అంటే ఏంటి? లోపల మనకు ఇప్పుడు ఒక విషాదం అనేది డామినేట్ చేస్తుందంటే ఏంటి? నీలో ఉన్న చిదానంద స్థితిని తొక్కేసిందది. రైట్? అది ఎప్పుడైతే సప్రెస్ అయిందో, ఈ విషాదం అనేది డామినేట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, అటువంటి సమయంలో నువ్వేం చేస్తావంటే, శక్తి క్షేత్రాన్ని విస్తృతము చెయ్యు. అంటే ఏంటి? నీ ఊహ ద్వారా. ఊహాశక్తి, సృజనాత్మకత అలాగే నీ యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా దాన్ని శక్తిని విస్తృతం చేసినట్లుగా ఎంతో అందంగా సమతాస్థితిలో అంటే ఇప్పుడు ఏదైనా కలర్ గనుక పేల్‌గా అయిపోయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరెంజ్‌ను, రెడ్ కలిసి ఏదో పేల్ కలర్ వచ్చిందనుకోండి. అప్పుడే మనకి అర్థమైపోవాలి. మనకి కలర్స్ ఎలాగుండాలి? బ్రైట్‌గా ఉండాలి గదా! అప్పుడు మనం ఏం చేస్తామంటే, మన లోపల ఉన్న శక్తిని ఆ విధంగా వాడాలి. మన ఆ శక్తిని లోనికి తీసుకుంటున్నాము. నిద్రపోతున్నప్పుడు కొంత శక్తెళ్తుంది. మెడిటేషన్‌లో ఇంకా ఎక్కువెళ్తుంది. మరి ఆ శక్తిని ఎలా వాడాలి? ఇటువంటి సమయాల్లో ఆ శక్తిని ఆ విధంగా వాడమని ఇక్కడ చెబుతున్నారు. ఎప్పుడైతే అందంగా సమతా స్థితిలో ఊహించుకుంటామో,
అందమైన రంగులు అద్దండి. ఆ ప్రదేశానికి కాంతిని పంపండి. ఓకే. మీ షిఫ్ట్‌ని మీరు షిఫ్ట్‌ని ఫీల్ అయ్యే వరకు అలా చేస్తూనే ఉండండి. చూడండి. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రీన్ అంటే ఏంటి మనకు హీలింగ్ రైట్? అది గనక పేలుగా చిన్నగా అయిపోయిందనుకోండి. మీకక్కడ ఈ హీలింగ్ ఎనర్జీ కావాలి. అది మళ్ళీ తిరిగి మామూలయ్యేంత వరకు కలర్స్ కనబడే వాళ్ళకి. కలర్స్ కనబడలా. ఇప్పుడు నాకైతే అలా దగ్గరకున్నట్టే కనిపిస్తది. సో, నేను విస్తృతం అయ్యేటట్టు వరకు నేనైతే. మరొకళ్ళకి ఇంకోలా ఉంటుంది. సో, అలాగ మరొకళ్ళకి ఇంకోలా ఉంటుంది. అలా అయ్యేంత అలాగ మామూలు స్థితికి వచ్చేంత వరకు దాన్నలా చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. సో, అతి స్వల్పమైన మార్పులను కూడా గమనించగలిగే మీ సామర్థ్యమే మీ సృష్టికి ఒక కీలాగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరే అభినందించుకోండి. తర్వాత అప్రిషియేట్ చేసుకోవాలి. భౌతికంగా వచ్చే మార్పు 1 లేక 2 సెకండ్లు ఉంటుంది. ఏ మార్పైనా సరే, అది మీరు సరైన దారిలో ఉన్నారనటానికి గుర్తు. మీరు ఏమి చేస్తున్నా అది మీ శక్తి మీద పనిచేస్తుంది. ఎందుకంటే మన శక్తితోనే పనిచేస్తాము కాబట్టి, మనం ఏ చిన్న ఎఫెక్ట్ వేరే పడినా కూడా ముందు శక్తి మీద పడుతుంది. అందుకే మనం వెంటనే నీరసించిపోతూ ఉంటాం. ఒక ఆయనకు గొంతులో పుండు వచ్చింది. చూడండి. ఒక ఆయనకట గొంతులో పుండొచ్చింది. అతను పాటలు పాడేవాడు. అతను ఒక ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. ప్రదర్శనా సమయం దగ్గరకొస్తోంది. అతనికి తన కంఠస్వరాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అతను తన ఊహాశక్తిని ఉపయోగించి గొంతు చుట్టూతా కాంతి చారలను ఏర్పరిచాడు. కొన్ని చారలు బాగా దగ్గరగా వచ్చినట్లుగా బాధగా ఫీలయ్యాడు. అందుకని ఆ కాంతి చారలు బయటకు లాగుతున్నట్లుగా ఊహించి తీసివేసేసాడు. చూసారా? ఆ బాధని తీసేశాడు. ఎక్కువ బాధ అనిపించడంతో ఆ విధమైన ఊహను ఆపేశాడు. సో, ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఆయనకి గొంతుకేదో బాలేదు. అందువల్ల అతనేంటంటే కాంతి యొక్క కిరణాలను అతను అక్కడ ఊహించుకున్నాడు. సో, కాంతి అక్కడ మన ఎటుపక్క పే అటెన్షన్ పే చేస్తే అటుపక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది. అది మనకు తెలుసు. అది మీరు కాంతి రూపంలో ఎనర్జీ అంటేనే కాంతి. ఆ ఎనర్జీని ఎప్పుడైతే ఆ గొంతుకు దగ్గరగా వచ్చాయో అంటే మరి ఆ ఎనర్జీ లోపలికెళ్తుంది కదా! మనకు తెలుసు కదా! ఎప్పుడైతే మనకి ప్రాణశక్తి ఎనర్జీ లోపలికెళ్ళిందో మనకు కొన్ని కొన్ని భాగాల్లో నొప్పులనే వస్తాయి. ఎక్కడ వీక్‌గా ఉందో లేతే ఎక్కడ అన్‌బాలన్స్ అయిందో అదంతా కూడా మనకు నొప్పులొస్తాయి. రైట్? అదే విధంగా ఈ వ్యక్తి కూడా ఎందుకు అక్కడ ప్రసారం జరుగుతూ ఉంటది గాబట్టి. అక్కడ హీలింగ్ జరుగుతూ ఉంటది గాబట్టి. ఈ వ్యక్తి కూడా ఆ పర్టిక్యులర్ గొంతు దగ్గర ఆ హీలింగ్ జరుగుతున్న ప్లేస్‌లో చాలా నొప్పి ఫీల్ అయ్యాడంట. సో, అప్పుడు అలా జరుగుతున్నప్పుడల్లా ఆ కాంతిని నొప్పి కలుగుతున్నప్పుడల్లా నొప్పిని కలిగిస్ ఆ పోర్షన్ అలా తీసేసేవాడు. తొలగించేవాడు. మళ్ళీ కొత్త కాంతిని నింపుతుండేవాడు. మళ్ళీ తొలగించేవాడు. మళ్ళా కొత్త కాంతిని నింపేవాడు. అయితే ఇక్కడ అంతవరకే ఇచ్చారు. నేనిక్కడ ఒకటి యాడ్ చేస్తాను. ఎప్పుడైతే ఆ నెగెటివ్ యాస్పెక్ట్ గదా! అతని గొంతు బాగోలేదు. సంథింగ్ అన్‌బాలన్స్ అయ్యుంటుంది. అతను చేయబోయే పనిని అది ఆపుతుంది. సో, అది అది ఒక నెగెటివ్ ఎనర్జీ. దాన్ని ఈ పాజిటివ్ ఎనర్జీతో అతను తీసేసాడు. అంతవరకే ఇక్కడ చెప్పారు. ఇక్కడ నేను కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తీసేసింది దానలా వదిలేయకూడదు. వదిలేస్తే మళ్ళీ ఆ ఎనర్జీ నీది గాబట్టి, మళ్ళీ నిన్నే వచ్చి చేరుతుంది. సో, దాన్నేం చేయాలంటే, మహాదృష్ట వాళ్ళు జెప్తారు. ఎలీషాన్ అనే అగ్నిలో పడేసేసి, కాంతిపుంజంగా దాన్ని మార్చేయాలి. ఎప్పుడైతే కాంతిపుంజంగా మారిపోయిందో, అది కూడా ఒక కాంతి. అంటే ఏంటి? నెగెటివ్ యాస్పెక్ట్స్ భస్మం అయిపోయి, మిగతా ఎనర్జీ కాంతిగా మారిపోయి ప్రకృతిలో కలిసిపోతుంది. ఆ విధంగా దాని రూపాన్ని మార్చాలి. మన నెగటివిటీనంతా అక్కడ మ ఏంటి ప్రకృతిలో వదిలేయడం గాదు. వదిలేస్తే ఏమవుతుందంటే, దాని దారిలో ఎవరుంటే వారికి అది అటాక్ అయిపోతుంది. అది మళ్ళీ పాపం అవుతుంది. ఎందుకంటే వారు బాధపడతారు గాబట్టి, వారు చేస్తున్న కర్మలో అది ఇంటర్ఫియర్ అవుతది గాబట్టి, నీకది పాపంగా పరిగణమిస్తది. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. సో, అప్పుడు అదే విధంగా లేదా ఆ దారిలో మనమే అంటే మళ్ళీ మనకే వచ్చి చేరుతుంది. సో, కాబట్టి ఎప్పుడూ కూడా నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని ట్రీట్‌మెంట్ చేసుకునేటప్పుడు దాన్ని దాన్ని నీ నుండి దూరం చేసిన తర్వాత ఎలీషాన అగ్నిలో పడి కాంతిపుంజంగా మారిపోయింది. మారిపోయి ప్రకృతిలో కలిసిపోయింది అనేటువంటి ఎఫర్మేషన్ తప్పకుండా దానికి యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ అది ఇవ్వలేదు. ఇది నేను నా అనుభవపూర్వకంగా కూడా నా నాలెడ్జ్ ప్రకారము, నా విజ్డమ్ ప్రకారము
నా నా ఇది ప్రకారం మీకు చెప్తున్నాను. అతను శక్తితో జరిగే పనిని నమ్మలేదు. ఎవరు అతను? ఏ రకమైన ఫలితాలు వస్తాయో అని ఫీల్ అయ్యేవాడట. మళ్ళీ చూడండి, చేస్తున్నాడు. ఎవరో చెప్తే చేసుండొచ్చు. కానీ పూర్తిగా నమ్మలేదు. చూసారా? నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు శక్తిని నమ్మాలి. కానీ వెంటనే వచ్చిన మార్పులకి మాత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. చూడండి, అతను నమ్మటం లేదు. ఏమో దానివల్ల అది ఎనర్జీ కదా, ఇంకా ఇంకా ఏమేమి చేసేస్తుందో అని భయము. కానీ వెంటనే వచ్చిన మార్పులకి మాత్రం అతనికి కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు అతను ఇంకా ఎక్కువ సార్లు ఊహిస్తూ అవి చాలా సున్నితంగా ఉన్నాయనుకుంటూ కాంతిని కలుపుతూ ఉండేవాడు. అతని గొంతు మంచిగా ఉన్నట్లుగా ఫీల్ అయ్యాడు. రాత్రి చాలా సార్లు లేచి తన ఊహాశక్తి ఉపయోగిస్తూ గొంతులోని పుండుతో పనిచేస్తూనే ఉన్నాడంట రాత్రంతా. ఇలా చాలా సేపటికి గాని చాలా బాగున్నాను అన్న ఇది రాలేదు అతనికి. ఎందుకంటే అది బాగా డ్యామేజ్ అయినట్టుంది. సో, భావన తర్వాత రోజు అతను లేచేటప్పటికి గొంతులోని పుండు పూర్తిగా పోయింది. చూసారా? రాత్రంతా చేశాడు. చేసిన తర్వాత నెక్స్ట్ డేకి గాని ఆ పుండు పూర్తిగా పోలేదట. సో, ఉన్నత చైతన్యం యొక్క శక్తుల్ని అభివృద్ధి పరుచుకున్నట్లయితే మీరు విశ్వశక్తిని ఎక్కువగా గ్రహించగలుగుతారు. చూసారా? ఉన్నత చైతన్యం యొక్క శక్తులను అభివృద్ధి పరుచుకోవాలి. మనం ఎలా అభివృద్ధి పరుచుకోవాలి? ఫస్ట్ మన కాంతిని మనం నింపుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రాణశక్తితో పాటు, ఒకప్పుడు మెడిటేషన్‌లో ప్రాణశక్తిని మనం కోరుకున్నాం. ప్రాణశక్తితో పాటు కాంతి కూడా మనకి కావాలి. పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవ్వడానికి. సో, ఎప్పుడైతే ఉన్నత చైతన్యం యొక్క శక్తులను మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటామో, అప్పుడు విశ్వశక్తిని గ్రహిస్తూ ఉంటాం. ఇంకా ప్రాణశక్తితో పాటుగా విశ్వంలో ఎన్నో రకాల శక్తులున్నాయి. అందులో ఒకటి ప్రాణశక్తి. ఈ విశ్వశక్తిని కూడా మనం గ్రహిస్తూ కొన్ని రోజులకి ఏమవుతుందంటే మన నమ్మకాలు, ఆలోచనలు అన్నీ మారడం మొదలుపెడతాయి. ఎందుకంటే మనకు సొసైటీ నుంచి వచ్చిన ఇంప్రింట్స్, మనకి సొసైటీ నుంచి వచ్చిన నమ్మక వ్యవస్థ అనేది చాలా లిమిటెడ్. మనల్ని అక్కడికక్కడే లిమిట్ చేస్తుంది. మనం అక్కడికక్కడ బ్రతకడానికే. అంటే ఆ భూమి పైన అంటే మొత్తం భూమంతా గూడా గాదు. మనం ఏ ఏరియాలో మనం బ్రతుకుతున్నామో, లేతే ఏ ఏరియాకి వెళ్ళి మనం తిరిగి వస్తుంటామో, లేతే ఏ ఏరియా మనుషుల గురించి మనం ఆలోచిస్తుంటామో, అక్కడికక్కడే రిస్ట్రిక్ట్ చేస్తుంది. చూసారా? మనకి మన నమ్మక వ్యవస్థ మీద ఆధారపడింది. ఆ నమ్మకాన్ని కూడా మనం విస్తృతపరుచుకోవాలి. ఇది కేవలము భూమికి మాత్రమే మనము అనుసంధానమై ఉండకూడదు. విశ్వంతో అనుసంధానమై ఉండాలి. అందులో ఒక భాగంగా ఈ భూమి కూడా వచ్చేస్తుంది. మనం ఉండే ఒక చిన్న ఏరియా, ఒక చిన్న నలుసు లాంటిది. సో, అది చెబుతున్నారు. ఎప్పుడైతే మనము అలా విస్తృతపరుచుకున్నామో, మన నమ్మకాలు, ఆలోచనలనేవి కంప్లీట్‌గా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన యొక్క విజ్డమ్ కూడా విస్తృతమవుతూ ఉంటుంది. మన భూమి మీదే కాదు, మనము విశ్వంలో ఎక్కడైనా మనము ఎగ్జిస్ట్ అవ్వగలము అనేటువంటి నమ్మకము మనకి ఏర్పడుతుంది. ఇంక మన డాక్టర్స్ చుట్టూ, మనుషుల చుట్టూ మనం తిరగవలసిన అవసరం లేదు ముఖ్యంగా. పదార్థాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం పెరిగి భౌతికంగా ఫలితాలు పెరుగుతాయి. సో, పదార్థాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం మనకు కలుగుతుంది. కాంతిని పంపిస్తే చాలు, అది ఆటోమేటిక్‌గా ప్రభావితం అవుతుంది. రైట్? సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి భౌతికంగా ఫలితాలనేవి పెరుగుతూ ఉంటాయి. ఇతరులను ప్రభావితం చేయగలగడమే కాకుండా గొప్ప నైపుణ్యంతో విషయాలను ఒక్కసారిగా మీ బాధ్యత పెరిగినట్లుగా భావిస్తారు. చూడండి కావాలంటే. ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్. మనం ఎప్పుడైతే మెడిటేషన్ దాంట్లోకి వచ్చామో, మన బాధ్యతలు, మనకి ఇండివిడ్యువల్ బాధ్యతలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఏంటి, మనకసలు టైమే ఉండట్లా. సెషన్స్ తీసుకోవడము, అటెండ్ అవ్వడము, లేపోతే ఇంకేదో వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు, మెగా మెడిటేషన్ అంటారు, లేకపోతే ఆర్ట్స్ అండ్ ఎక్స్‌టసీ అంటారు, మరొకటంటారు. అన్నిట్లో మనము అలా ఇండల్జ్ అవుతూ ఉంటాము. అదేంటి, అవన్నీ కూడా అది విశ్వం యొక్క ప్రణాళికలే అవన్నీ కూడాను. విశ్వం యొక్క ప్రణాళికలు. సో, ఎప్పుడైతే మనము ఆ! ఈ ఈ ఇవన్నీ కూడా ఈ భౌతికంగా కూడా ఫలితాలు పెరుగుతుంటాయి. మన ఆటోమేటిక్‌గా ఏంటంటే, ఈ మనలో ఉన్న ఈ ఆత్మను, పదార్థాన్ని మనము ప్రభావితం చేస్తూ ఉంటే, మనకి ఎటువంటి సామర్థ్యం పెరుగుతదంటే, భౌతికంగా మనం ఎన్నో సామర్థ్యాలను మనము సొంతం చేసుకుంటాం అన్నమాట.
ఎక్కడో దగ్గర అడ్మినిస్ట్రేషన్ పనులు మనకు తెలియకుండానే మనం అడ్మిన్స్ అవుతూ ఉంటాం. ఎక్కడికెక్కడో అడ్మినిస్ట్రేషన్ పనులు చేస్తూ ఉంటాము. ఇంకెవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము. లేకపోతే మనం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కొత్త కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటాము. ఇది బాగా ఆహ్, అనుభవం అయ్యే ఉంటుంది అందరికీ కూడా. ముఖ్యంగా ఈ పాత్రలోకొచ్చిన వారందరికీ ఇది జరుగుతూ ఉంటుంది. ఇంక ఎవడో మనకి ఇవ్వాలి, మనం చెయ్యాలి అనేటువంటి భావన ఉండకూడదు. స్పిరిచ్యువల్ పాత్రలకు వచ్చిన తర్వాత కూడా అటువంటి భావనతో ఉన్నారంటే వారిలో నిజమైన మార్పు రాలేదు. అక్కడ కూడా వారికి వీరికి బటర్ రాస్తూ ఇంకా ఆ విధమైన ప్రాపంచికంగా ఎలాగైతే ఉన్నాడో మానవుడు, ఆధ్యాత్మిక పాతలో కూడా అలాగే ఉండాల్సొచ్చిన పరిస్థితి వచ్చింది అంటే అది సరి అయిన అది అది నీకు సరి అయినది కాదు. నీకు నువ్వు స్పిరిచ్యువల్‌గా ఎదగడానికి అది సరి అయిన ఆహ్, వేదిక కాదు. సో, యూ హావ్ టు మూవ్ ఆన్. సో, ప్రాపంచికంగాను అదే ఉండి, స్పిరిచ్యువల్‌గాను అదే ఉంటే దేర్ ఇస్ నో యూజ్ రైట్? సో, ఎప్పుడూ కూడా ఇతరులను ప్రభావితం చేయగలగడమే కాకుండా, ఎప్పుడైతే పదార్థాన్ని ప్రభావితం చేసే సామర్థ్యము ఆ ప్లేస్‌కి, ఆ విషయాలకి ఉందో, అదే మనకి ముఖ్యము. ఓకే. ఇతరులను ప్రభావితం చేయగలగడమే కాకుండా, గొప్ప నైపుణ్యంతో విషయాలను ఒక్కసారిగా మీ బాధ్యత పెరిగినట్లుగా కూడా భావిస్తారు. చూడండి, ఇప్పుడు ఈ స్పిరిచ్యువల్ పాతలోకొచ్చిన తర్వాత చాలా లేట్‌గా వచ్చుండవచ్చు చాలామందిని. చాలా పనులు మిగిలిపోయినట్టుగా మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే జీవితంలో చాలా కాలము ఇవన్నీ చేయకుండా ఆగిపోవడంతో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రకృతి కూడా మన మీద చాలా ఎక్కువ పని చేస్తుంటది. అది, అది. ఎందుకంటే నువ్వు మొదటి నుంచి కూడా నువ్వు ఆ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉండుంటే చక్కగా అన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఈ పాటికి. అలా కాకుండా అవన్నీ వదిలేసి ఎప్పుడో చివరాఖరు లేదా ఏ మిడిల్‌లోనో వచ్చినప్పుడు నువ్వు అప్పటి వరకు నువ్వు చేపట్టినవన్నీ కూడా నీ దారిలోకొచ్చేస్తూ ఉంటాయి. సో, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. సో, టెలిపతి, క్లెయిర్వోయెన్స్, సైకిక్ సామర్థ్యాలు కూడా పెరుగుతాయంట. చూడండి టెలిపతి. టెలిపతి అంటే మనకెందుకు ఇంత మునుపే చెప్పుకున్నాం. మన శరీరము నిండా లేతే మన 7 శరీరాల్లోని టెలిపతి కేంద్రాలు ఉంటాయి. నాడీ కేంద్రాలు ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎటువంటి టెలిపతి అంటే ఎన్నో రకాల టెలిపతి కేంద్రాలు. ఒక రకము కాదు. సో, మనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా అనుకూలమైన కాలము మన దారిలోకొచ్చినప్పుడు దానికి సరిపడే టెలిపతి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. క్లైర్వోయెంట్స్‌కు సైకిక్ సామర్థ్యాలు సైకిక్. సైకిక్ అంటే ఏంటి? పూర్ణాత్మ. పూర్ణాత్మ కాన్షియస్‌నెస్ వస్తుంది. క్లైర్వోయెంట్స్. క్లైర్వోయెంట్స్ ఏంటిగా స్పర్శ జ్ఞానము అది ఇది ఈ సామర్థ్యాలన్నీ కూడా పెరిగిపోతాయన్నమాట. కొంతమంది అంటారు, అమ్మో! వాళ్ళది పాము చెవులున్నాయి. చిన్నగా మాట్లాడినా కూడా వాళ్ళకి వినబడతాయని. నువ్వు చిన్నగా మాట్లాడితే ఎలా వినబడింది? ఇట్స్ ఎన్ ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్ వాళ్ళకు. నువ్వు చిన్నగా, అతి చిన్నగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి అర్థమైపోతోంది అంటే, వినిపించబోతుంది అంటే, ఆ పర్టిక్యులర్ వ్యక్తికి ఈ ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్ ఉంది. పాముకి ఎలాగైతే ఉంటుందో అలా ఉంది. అందుకే పాము చెవులు అంటారు. అట్లా అన్నమాట. ఇవన్నీ కూడా శక్తులు. మీరు ఇతరులకు స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారు తమ ఉన్నతమైన బుద్ధిని చేరుకోవడానికి సహాయం చేయగలుగుతారు. ఎప్పుడైతే ఈ శక్తితో పనిచేయడం మొదలుపెట్టి వీటన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటామో, అప్పుడు ఇతరులకు స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇవ్వగలము. ఎందుకంటే మనమే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వగలమండి జ్ఞానము? ఇస్తాము. ఏదో మనకు తెలిసిన వాటి మీద లేపోతే మనకు జరిగిన అనుభవాలను బట్టి ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్‌కొచ్చి అది అలా చేయొచ్చు, ఇది ఇలా చేయకూడదు అని చెప్తాం. బట్ వి ఆర్ నాట్ ష్యూర్. ఇన్ఫర్మేషన్‌ని బట్టి మన ఎదుటి వాళ్ళకి సలహాలిస్తే మనం ఇస్తాం. వాళ్ళు నచ్చితే వాళ్ళు పాటిస్తారు. నచ్చకపోతే వాళ్ళు పాటించరు. దట్ ఈస్ ఫైన్. కానీ మనము నిజమైన జ్ఞానాన్ని ఎప్పుడు ఇవ్వగలుగుతాము అంటే, వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకొని, పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్‌ని కూడా పొంది, ఈ శక్తులన్నిటినితోని మనం పని చేస్తూ ఉంటే, అప్పుడు మనం స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇవ్వగలము. స్వచ్ఛమైన జ్ఞానము త్రూ బై యువర్ ఎనర్జీస్. నాట్ బై ద ఇన్ఫర్మేషన్ దట్ యూ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ ఔట్‌సైడ్. సో, అప్పుడు
అప్పుడు వారు తమ ఉన్నతమైన బుద్ధిని చేరుకోవడానికి సహాయం చేయగలుగుతారు. అలాంటి స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు వారి ఆత్మలకు కూడా తెలుస్తుంది తీసుకోవాలా వద్దా అన్నది. అంటే వారు కూడా మెడిటేషన్స్‌లో ఉండి తమ కార్మిక్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుంటూ తమను తాము క్లెన్స్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఎదుట నువ్వు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని తీసుకోగలిగే కెపాసిటీలో వారు కూడా ఉంటారు. వారలా ఉన్నప్పుడు వారు తమ ఉన్నతమైన బుద్ధిని చేరుకోవడానికి సహాయం దొరుకుతుంది. చూసారా? ముందు మనము సుధారించుకుంటే మనము స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఎదుటివాడికి ఇస్తాము. వాడు కూడా ఆ జ్ఞానాన్ని పొందగలిగే పరిస్థితిలో ఉంటే, ఆ జ్ఞానాన్ని తీసుకొని తన ఉన్నతమైన బుద్ధికి చేరుకోవడానికి మనము సహాయం చేసిన వాళ్ళమవుతాం. ఇది ఇట్స్ ఆల్ ఆల్వేస్ ఇట్ ఈస్ గివ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్ అన్నమాట. సో, ఖచ్చితమైన మార్గంలో మీరు వాటిని అభివృద్ధి పరుచుకొని, ఇతరుల కోసం కూడా తీవ్రంగా శ్రమించాలి. సరే, ఇప్పుడు ఈ శక్తులన్నీ వచ్చాయి కదా! ఇప్పుడు నేను నాకు నచ్చిన విధంగా నా స్వార్థానికి, నా సొంతానికి వాడుకొని నేను చెమ్మచెక్కలాడతానంటే కుదరదు. ఎందుకంటే విశ్వం నీతో ఉంది. అది నీ స్వార్థానికి ఉపయోగించుకుంటానంటే అది ఒప్పుకోదు. దేం చేయాలి? విశ్వ ప్రణాళికలో నువ్వు ఒక భాగం కావాలి. అది దాని గోల్. ఎలా అంటే ఖచ్చితమైన మార్గంలో మీరు వీటిని అభివృద్ధి పరుచుకుంటూ ఇతరుల కోసం తీవ్రంగా శ్రమించాలి. అప్పుడే మాత్రమే ఈ విశ్వశక్తి అనేది మనతో కలిసి పనిచేస్తుంది. అది. సో, ఈ విధంగా ఈ బుక్‌లో మనకి చెప్పారండి. మన క్లైర్వోయంట్ శక్తుల్ని మన శక్తితో ఎలా పనిచేయడం అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాము. సో, తర్వాత ఉన్నత చైతన్యంలో కదలడము. ఇది ఈ ధ్యానము మనం తర్వాత చేద్దాము నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడు అందరూ వచ్చేసారండి. మనము లెట్స్ స్టార్ట్ మెడిటేషన్. ఓకే. అందరూ కూడా సుఖాసీనుల కండి మాస్టర్స్. ఫ్రైడే అయితే కొంచెం ఎందుకో అందరూ మెల్లగా వస్తున్నారు. అందుచేత నేను లాస్ట్ వీక్ నుంచి ముందు జ్ఞానబోధ చెప్తున్నాను. ఎలాగూ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి. సో, ఓకే మాస్టర్స్ అందరూ కూడా సుఖాసీనుల కండి. కళ్ళజోళ్ళు తీసేసేయండి. బెల్ట్స్ ఏమైనా ఉంటే బెల్ట్స్ పక్కన పెట్టండి. బీ రిలాక్స్ ద బాడీ. రికార్డింగ్ ఆపుతున్నాను నేను.